బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారితో మాట్లాడతాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రస్తుత మనుషుల జీవితాల్లో చూసుకుంటే గనక సంతోషం లేదు అనే ఎక్కువగా వినిపిస్తుంది. డబ్బున్న వారికి హెల్త్ బాగుండట్లేదు గురువుగారు. ఇలా ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య ఉందనే చెప్తున్నారు గురువుగారు. దాంపత్య పరంగా చూసుకుంటే గొడవలు అవుతున్నాయని, అండ్ పిల్లల పరంగా చదవట్లేదు అని, పెళ్లిళ్ళు కాని వారి పేరెంట్స్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదని, వ్యాపార పరంగా పెట్టుబడి పెడుతున్నాం కానీ అసలు ఆ పెట్టుబడే రావట్లేదు అని, గృహం విషయానికి ప్రతి వారి కళ కూడా, ప్రతి మనిషి జీవితంలో కూడా సొంతింటి కళ ప్రతి ఒక్కరి టార్గెట్ గురువు గారు. వారికి అసలు నిరాశ పడుతున్నారు, మాకు ఇంటి కళ నెరవేరట్లేదు అని. కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి దగ్గర ఆటంకమే ఏర్పడుతుంది అని ఎక్కువ వాదన గురుగారు. మరి మనుషులు తప్పులు ఏం చేస్తున్నారు అంటారు? వారు తప్పులు చేస్తే గనక వాటికి ఏం పరిహార మార్గాలు లేవా గురుగారు? ఎలా సాధించుకోవచ్చు, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చు అంటారు గురుగారు? ఇప్పుడు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని ఆశాంతం ఆకలింపు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి చెప్పుకునే విషయం ఏదైతే ఉంటుందో అది మీరు చేసినటువంటి తప్పు కాదు, అయినా శిక్షను అనుభవిస్తున్నారు ఇప్పుడు చాలా మంది. మనం చేయకపోయినా, చాలా మందిలో మనం ఏ తప్పు చేయకపోయినా మనకే ఎందుకు ఇన్ని. అసలు ఒక రకంగా చెప్పాలంటే చుట్టుపక్కల అందరూ వాళ్ళతో ప్రేమగా ఉండాలని కోరిక ప్రతి స్త్రీ పురుషులకు ఉంటుంది. కానీ వాళ్ళ చేత ఎప్పుడూ అవమానాలే పడుతూ ఉంటుంటారు. అన్ని చోట్ల బంధువుల్లో కూడా మంచి ప్రేమగా మాట్లాడుతాము, కానీ వాళ్ళందరూ ద్వేషిస్తూనే ఉంటుంటారు. అంతేకాకుండా నరదృష్టి నరఘోష, పిల్లలు బాగా చదువుతున్నా, వ్యాపారం బాగా ఉంటున్నా వాళ్ళ దృష్టి పడి పూర్తిగా నాశనం. ఇది కదా. అంతేకాకుండా ఎన్నో కుటుంబాలలో మీరు అన్నట్టుగా అన్నీ బాగుంటాయి కానీ ఆరోగ్యం అంటే చెప్పాలి అని అంటే ఏదో సమస్యతో బాధపడుతుంటారు. ఈ డయాగ్నోస్కి వెళ్ళడానికి వెళితే పరీక్షలన్నీ చేసిన తర్వాత అంతా బాగుందండి, మీరేమి మానసికంగా టెన్షన్స్ పెట్టుకోకండి, బలానికి మందు రాసిస్తాడు. కానీ ఆ బాధ అనుభవించే వాళ్ళకి ఏదో ఒక రోగంతో బాధపడుతుంటారు. కొంతమంది కుటుంబంలో పెళ్లిళ్ళు కాకపోవడం, అసలు బాగా సంపాదిస్తారు పిల్లలు, పెళ్లిళ్ళు కావు. అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఎప్పుడు దాంపత్య సమస్యలే. ఇంకా కొన్ని కుటుంబాల్లో డైవర్స్లు అవుతూనే ఉంటుంటాయి. సంతానం కలగదు. ముఖ్యంగా 10 సంవత్సరాలు గడుస్తున్నా డాక్టర్ల దగ్గరికి పోతే అన్ని టెస్టులు నార్మల్, కానీ సంతానం కలగట్లేదు. ఐవీఎఫ్కి పోదామంటే సమస్య ఉంటేనే కదా ఐవీఎఫ్ దాకా వెళ్ళాలి. సమస్య లేనప్పుడు ఎందుకు? ఇలా ఆలోచించుకుంటే సమయం వృధా అవుతుంది. దేవుడు కరుణించినప్పుడేలే అని చెప్పి భార్యాభర్తలు నమస్కారం చేసుకోవడం. ఇలా కొన్ని కుటుంబాల్లో అయితే అనేక రకాల సమస్యలు. ఇక అన్నీ బాగున్నా అల్లు నోట్లో శని అన్నట్టుగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. ఎవరికి వారే యమునా తీరే. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఇంటికి బయటపోతారో తెలియదు, ఎవరికి అన్నం వండాలి, ఎవరికి వండకూడదు, ఎవరి జీవనం ఏంటి. భార్యని భర్త చూసుకోవట్లేదు, భార్యని భర్త చూసుకోవట్లేదు. అంటే జాబ్ టైమింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్లో ఉండడం, ఇలా గడుస్తుంటుంది. కొంతమందికి అయితే భర్త ఒక చోట వ్యాపారం, ఉద్యోగం, భార్య ఒక చోట, కలిసి జీవించాలని ఇద్దరికీ ఉంటుంది, కానీ కాలం కలిసి రావట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? అన్నిటికంటే ప్రధానంగా ఎక్కడ బాధ కలుగుతుంది వీక్షించే మన ప్రేక్షకుల కంటే నిజాయితీగా మనం కష్టపడుతుంటాం. అసలు పక్క వాళ్ళు కష్టపడరు, కొద్దిగా ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి అన్ని లభిస్తుంటాయి. ఇది బాగా మనం ఎంత కష్టపడ్డా మనకి ఎందుకు పైకి రాలేకపోతున్నాం? ఒకే చోట ఒకే శాలరీకి సంవత్సరాల తరబడి జాబ్ చేస్తుంటాం కానీ ప్రమోషన్స్ రావు. అక్కడ కూడా నీతిగా నిజాయితీగా ఎవరికి ఆటంకం చెడు చేయకుండా కూడా బ్రతుకుతున్న వారైతే ఇంకా వెనక్కే ఉన్నారు. సమస్య లేదమ్మా, చాలా సమస్యలు. ఇదంతా గల కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రేక్షకుల తప్పు కాదు, అది ప్రేత దోషము అని అంటారు. జాతకంలో తెలుస్తుంది ప్రేత దోషం. ఈ ప్రేత దోషం ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో 100కి 98 మంది ఇప్పుడు ఈ ప్రేత దోషంతోనే సమస్యలు అనుభవిస్తున్నారు.
₹1,00,000 సంపాదిస్తారమ్మా. అసలు 25వ తారీఖు వచ్చేసరికి మళ్ళీ అప్పు 30 చేయాలి. ఎప్పుడు వస్తుందా, 30 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అవును ఉంటుంటారు. గురువు గారు. అంటే ఒకప్పుడు 20,000తో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇంకా వెనకేసుకునేవారు గురువు గారు డబ్బుల్ని పోగు మీకు చేసుకునేవారు. తెలియదా? ఒక 10 సంవత్సరాల కిందట ఎలా ఉండింది? 20,000తో జీవితం గడిచింది కదా. అక్కడ తక్కువ ఇప్పుడు salaries. భార్యాభర్తలు కలిసి 2 లక్షలు సంపాదిస్తున్నా సరిపోవట్లేదు. ఎక్కడికి పోతుంది ఇవంతా కూడా? అంటే ఈ ప్రేత దోషం ఉండడం వల్ల చాలా మటుకు సంపాదన మిగలట్లేదు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉండట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు, ఏదో ఒక సమస్యతో డబ్బులు సతమతమవుతుంది. ప్రశాంతంగా ఉండదు వారికి. ఉండట్లేదు. ఈ ప్రేత దోషము జాతకంలో మనం చూసినప్పుడు తెలుస్తుంది. అయితే చాలా మంది ప్రేక్షకులు ఈ ప్రేత దోషం అంటే ఏంటి, జాతకంలోనే తెలుస్తుందా, ఏమైనా జాతకం ఇండికేషన్స్ ఉంటాయా గురువు గారు? ఇండికేషన్స్ ఉంటాయా అని కూడా అడుగుతుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి లక్షణాలు జాతకంతో సంబంధం లేకుండానమ్మా, ఓకే, ఆ లక్షణాలు కనుక. చెప్పుకోబోయేటువంటి లక్షణాలు గనక మీ కుటుంబంలో ఉన్నట్లయితే అది ప్రేత దోషం అని కన్ఫర్మ్ చేసుకోండి, అందులో సందేహమే లేదు. అయితే దీనికన్నా ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఓ, తప్పకుండా. ఏంటనంటే, ఇప్పుడు చాలా మంది ఈ దోషాన్ని అడ్డుపెట్టి కొంతమంది కొన్ని నక్షత్రాల్లో, అంటే జన్మించిన ఉన్నవే 27 నక్షత్రాలు, ఆ 27 నక్షత్రాల్లో రాక్షస గణానికి సంబంధించిన నక్షత్రంలో జన్మిస్తేనే నక్షత్ర జనన దోషము. దీనికి ఈ ప్రేత శాపానికి లింకు కట్టి ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో పుడితేనే ప్రేత దోషం అని చెప్పి భయపెట్టించి జనాలని బలవంతంగా ఈ పూజలు చేయిస్తున్నారు. ఒక నలుగురున్న కుటుంబంలో 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరు ఒక నక్షత్రం ఉంటారు కదా. అంటే ఏంటి దీని ఉద్దేశం? ప్రతి వాళ్ళు మన దగ్గరికి రావాలి, పూజలు చేయించుకోవాలి, ఈ విధంగా డబ్బు సంపాదించుకోవాలి. ఇది ఒక ఆదాయ మార్గంగా వాళ్ళు అలా మలుచుకున్నారు, ఈ నక్షత్రాలను చెప్పి భయపెట్టిస్తున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే, సోషల్ మీడియా ఇప్పుడు ప్రకటనలు వస్తున్నాయి, ఈ దోషాలకు ఆ దోషాలకు ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం అని. అసలు ముక్కు మొహం తెలవని వాడు ఎవడు నడుపుతున్నాడో, ఎవడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడో, ఎవడు పూజ చేస్తున్నాడో తెలియదు. అసలు పూజ నిజంగా మనకు తెలిసిన వాళ్ళతోనే మనకు పూజ చేసుకునే అలవాటు పోయి, ఇలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రిపేర్ చేసిన పెడితే అవి నిజమని నమ్మి జనాలు కూడా మోసపోతున్నారు. ఈ అసలు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేయగానే ఫలానా రోజు అద్భుతమైన రోజు, ఈ విధంగా మీరు చేసుకోండి అని చెప్పి వార్తలు వచ్చేసేస్తుంటాయి. మనం వద్దన్నా మనం వెంటబడుతుంటుంటాయి ఒక్కసారి చూసిన పాపానికి. మరి కాబట్టి ఇవన్నీ కూడా తప్పే. అంతేకాకుండా ఈ చెప్పినటువంటిది మూడవ సంబంధించిన దోషం ఏంటంటే, ఈ చెప్పినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని అందరూ గూగుల్లో వెతుకొని పోతారు. అవును గురువు. ఒకప్పుడు శాస్త్రీయంగా చేయించాడు, 4 గంటలు చేయాల్సినటువంటి ఈ పూజని అవును గురువు. ఇప్పుడు వెన్ డిమాండ్ విల్ ఇంక్రీజ్ సప్లై విల్ డిక్రీజ్ సూత్రమే. అవును గురువు. క్వాలిటీ ఇప్పుడు తగ్గిపోయింది. క్వాలిటీ తగ్గిపోతుంది. అట్లాగే ఇప్పుడు చేయించుకునే వాళ్ళు బాగా ఎక్కువ అవడం వల్ల వాళ్ళు తూతూ మంత్రంగా పురాణోక్తంగా యజ్ఞోపవీతం ఉన్న కుటుంబాలకేమో శాస్త్రీయంగా దగ్గర కూర్చోపెట్టి నెమ్మదిగా అన్నీ చేయిస్తుంటారు. యజ్ఞోపవీతం లేని కుటుంబాలు చాలా మంది ఉంటారు కదా, ఇతర కులస్తులు, వాళ్ళకి పురాణోక్తంగా అంటే క్రియతో ఒక గంటన్నరలో చేసి పంపిస్తున్నారు. ఇది కూడా దోషం. అందుకనే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఏదైతే ప్రేత దోషం ఉందో, ఈ ప్రేత దోషానికి సంబంధించినటువంటి ఇప్పుడు లక్షణాలు చెబుతాను. ఆ లక్షణాలు మీ కుటుంబంలో ఉంటేనే అవి ప్రేత దోషంగా దోషాలు. తీసుకొని సరైనటువంటి వ్యక్తుల అవును గురువు. ద్వారా చేయించుకోవాలి. గత పుష్కర కాలంగా 2013వ సంవత్సరం నుంచి ఈ ప్రేత దోషం సంబంధించినటువంటి పూర్తి వివరాలని ప్రజలకు అందిస్తున్నాం. అవును. కొంతమంది ఆ అభ్యర్థన మేరకి మనమే దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడాను సశాస్త్రీయంగా దగ్గరుండి శాస్త్ర విహితముగా, శాస్త్ర రహితముగా కాదు, శాస్త్ర విహితముగా కార్యక్రమం చేయిస్తున్నాం. కాబట్టి అవకాశం ఉంటే ఈ ప్రతి నెల మనం ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాం. ఈ యొక్క విష్ణువు నారాయణుడికి సంబంధించిన నక్షత్రం, మోక్షాన్ని ఇచ్చేవాడు నారాయణుడు. నారాయణుడికి సంబంధించిన నక్షత్రం డిసెంబర్ 23వ తారీఖు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఈ కార్యక్రమం చేస్తాం. తద్వారా నారాయణుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అసలు ఏంటి ఆ రోజున అవకాశం ఉంటే ఆ రోజున మన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో వచ్చి నమోదు చేసుకోవచ్చు. లక్షణాలు తెలియచేస్తానమ్మా. ఏ వ్యక్తికైనా, తండ్రికైనా కానీ లేదా భర్తకైనా కానీ 6 తరాలలో, తల్లికైనా కానీ భార్యకైనా కానీ పైన 3 తరాల్లో దుర్మరణాలు,
అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం. ఇక ఎలాగైనా చనిపోయిన 60 సంవత్సరాల లోపల హార్ట్ అటాక్తో పోయారండి. 60 సంవత్సరాల లోపల ఎలాగైనా చనిపోయినా ఇవి ప్రేతదోషం. పిండ ప్రదానాలు పెద్దవాళ్ళకి చేయకపోయినా, కరోనాలో చనిపోయిన, కాలసర్పదోషంలో జన్మించిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, ఈ కుటుంబంలో ఇవి జరిగిన, పిల్లిని చంపిన, పాముని చంపిన, ఇవన్నీ ప్రేత దోషాలే. ఇవి మన కుటుంబంలో మన పెద్దవాళ్ళ ద్వారా వచ్చేటువంటివి. మనకు జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. ఈ జీవితంలో జరుగుతూ ఉంటుంటాయి. ఏ ఏ ఏ లక్షణాల ద్వారా ఈ ప్రేత దోషం ఉంది అని తెలుసుకోవచ్చు అనంటే, కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యం పాలవుతున్నా, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, గుప్త రోగాలతో బాధపడుతున్నా, నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉన్నా, ఇప్పుడు చెప్పినటువంటి లివర్, కిడ్నీ, క్యాన్సర్ రోగాలతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నా, అలాగే ఆడపిల్లలే సంతానంగా ఉంటారు, మగపిల్లలు ఉండరు. అటువంటి కుటుంబంలో, ఎవరి కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయో, ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళు చేస్తారు. పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని చెప్పి ప్రేమించుతున్నామని చెప్తారు. ఏ కులమో ఏ మతమో తెలియదు, వాళ్ళని ఇష్టపడుతున్నామంటారు. పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతుంటారు. తర్వాత కుటుంబ సభ్యులు పెళ్ళిళ్ళు 4-5 పెళ్ళిళ్ళు అవుతుంటాయి. అటువంటి కుటుంబాల్లో పిల్లలు శారీరక మానసిక లోపాలతో జన్మిస్తూ ఉంటుంటారు. ఎవరికి వారే యమునా తీర్ అన్నట్టుగా ఎవరు కుటుంబ సభ్యులు ఎవరి మాట వినరు, ఒక అభిప్రాయానికి రారు. అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నా, సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నా, చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఇంట్లో ప్రతి ఇంట్లో జిల్ల పురుగులు, బొద్దింకలు ఉంటాయమ్మా. కానీ లెక్కకు మించినవి ఇంట్లో ఎక్కువగా ఉన్నా, ఎన్ని మందులు వాడినా తగ్గకున్నా, అలాగే ఎర్రచీమల బెడద ఎక్కువగా ఉన్నా, ఇంకా ముఖ్యంగా గోడలు క్రాక్స్ ఎక్కువగా ఉన్నా, కొత్త ఇంటికి కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి, నల్లాలు మారుస్తారు, కొత్తవి వారం పాటు బాగుంటాయి, మళ్ళీ తర్వాత చుక్క ఉంటాయి. అటువంటి కుటుంబాలలో, అలాగే పెద్దవాళ్ళు తరచూ కలలో కనిపిస్తున్నా, కారాగార వాసన కల్లోకి వచ్చిన, సుడిగుండంలో చిక్కుకున్న, పాము కరిచినట్టు కల్లోకి వచ్చిన, ఇలాంటివి తరచూ రావాలి, తరచుగా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వస్తుంటేనే ఇవన్నీ ప్రేత దోషాలు అని అంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ ప్రేత దోషంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేత దోషంలో ఉన్న వాళ్ళతోనే వివాహాలు అవుతాయి. ఈ ప్రేత దోషములు అంటే ఏంటనంటే 5 రకాలైనటువంటి దోషాలతో కూడుకున్నది ఈజ్ ఈక్వల్ టు ప్రేత దోషం. 5 రకాల దోషాలంటే ఏంటి అంటే, మానవుడు జీవితంలో అనుకున్నది సాధించలేకపోయినా, ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతున్నా, దాని అర్థం ఏంటంటే స్త్రీ శాపము కానీ, గురు శాపము కానీ, పితృశాపము కానీ, దైవ శాపము కానీ, సర్పశాపము కానీ, ఈ 5 రకాల శాపాలు ఉంటేనే మనిషి జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇది చెప్పిన లక్షణాలన్నీ ఈ 5 శాపాల వల్లనే వస్తుంది. ఇది పూర్తిగా తొలగించుకునే బాధ్యత తండ్రి లేని కొడుకులే చేయాలి. కొన్ని కుటుంబాలలో తండ్రి బెడ్ రీడన్ అయి ఉంటాడు. ఇప్పుడు మనం డిసెంబర్ 23వ తారీఖు రోజున చేయిస్తున్నాం. ఆ రోజున చాలా మంది బిజీ స్కెడ్యూల్లో ఉండి రాలేకపోతారు. అటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు చిన్న పని కోసం ఇక్కడికి రాలేకపోతారు. అలాగే ఆడపిల్లలే ఉంటారు, మగ సంతానం ఉండదు, చేయలేరు. భర్తలు కొంతమంది చేయలేరు. అటువంటి వాళ్ళకి మనకు శాస్త్రం ఏం చెప్పబడిందంటే, మనము వస్తే మనం స్వయంగా చేసుకోవడం, లేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసుకోవడం, ఇది చెప్పబడింది. అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకున్న మనకు అదే ఫలితం వస్తుందానంటే, ఇప్పుడు మీరు కారు తీసుకొని వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, ఎవరిదండి ఈ కారు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నా కార్ అండి అని అంటారు. మీరు డ్రైవర్ని పెట్టుకుంటారు. మీరు వెళ్ళిన తర్వాత డ్రైవర్ని అడిగితే ఎవరిదండి ఈ కార్ అంటే మా యజమానిదని అంటారు. అంటే ఓనర్షిప్ మీదేం మారలే కదా. అలాగే స్వయంగా చేసిన బ్రాహ్మణుని కర్తగా పెట్టిన వారివే ఉంటాయి. ఆ చనిపోయిన వాళ్ళందరి వివరాలతో చేస్తాం కాబట్టి ఫలితం మీకే వస్తుంది, వీక్షించే ప్రేక్షకులకే వస్తుంది. కాబట్టి బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవాలి. ఇది దోషంతో కూడుకున్నది. ఏ బ్రాహ్మణుడు పెడితే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు. పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మణుని పెట్టుకోవాలి. కాబట్టి మంచి బ్రాహ్మణుని మనం పెట్టుకున్నట్లయితే, ఇలాంటివి చేసే టైంలో పర్టికులర్ గా పాటించాల్సిందే గురువు. మనం వేరే ప్లేస్ లో చేయిస్తాం కదా, అక్కడ ఉండే బ్రాహ్మణులు మంచి వాళ్ళో కాదో మనకు తెలియదు. అందుకని ఇక్కడి నుంచే మనం తీసుకుని వెళ్తాం. కాబట్టి ఇంత ఎందుకు చేస్తున్నామయ్యా, ఈ దోషం అంత బలీయమా, చనిపోయిన వాళ్ళు మాకు శాపాలు పెడతారా అని అంటారు కదా. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇలా దుర్మరణం పాలైనవి అంటే కోరికలు తీరకుండా చాలా మంది 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి చనిపోయారు అనుకోండి కుటుంబ సభ్యులు. అంటే దాని అర్థం ఏంటి? పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి, కోరికలు ఉంటాయి.
ఇవన్నీ తీరకుండా పోతారు కదా. ఉమ్. అందుకని మనిషి ఆశాజీవి కాబట్టి ఆత్మకి మోక్షం కలగకుండా ఇలా దుర్మరణం పాలైతే ఆత్మకి మోక్షం కలగకుండా ఉంటుంది. అది ఎంత బాధ అంటేనమ్మా, ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత నరకం అనుభవిస్తుందో అంతకి 1000 రెట్ల బాధని మోక్షాన్ని పొందని ఆత్మ అటు స్వర్గానికి ఇటు భూలోకానికి మధ్యలో అంతరిక్షంలో వేలాడుతూ తలకిందులుగా వేలాడుతూ అనుభవిస్తుంటుంది. ఆ యొక్క ఆత్మకి మోక్షాన్ని ప్రసాదించేది వారసులు కాబట్టి డైరెక్ట్గా మనకు ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి అవును. తెలియచేసే విధానము ఏంటంటే మనకు కొన్ని కష్టాల రూపంలో తెలియచేస్తారు. తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ కష్టాలు కలిగినప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు జాతకం చూపించుకుంటే ఈ దోషం ఉందని చెప్పి దానికి పరిహారం మనం చేయిస్తుంటాం. ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. అవును. ఈ డిసెంబర్ మాసంలో 23వ తారీఖు రోజున జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. పొందేటప్పుడు ఏంటంటే ఆ నరకయాతన నుంచి, అంటే జ్వరం బాగా వచ్చి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒళ్ళంతా Relax అవుతాం గురువు. చెమట పట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, అలాగే వాళ్ళకి ఆ ఆత్మలకి ఆ బాధ తప్పిపోతుంది. అప్పుడు ఆనందంగా వెళుతూ వెళుతూ నాకు ఇంత నరకాన్ని నుంచి బయటపడేసిన విముక్తి కలిగించు. వాళ్ళకందరికీ కూడా శుభం కలుగుగాక, వాళ్ళ కోరిక నెరవేరుగలుగాక అని ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో ఎంతో మంది మేము దేవునికి పూజలు చేసినాం, దేవుడు లేడు, మాకు కరుణించట్లేడు అని అంటారు కదా. కారణం ఏంటంటే దేవుడు కరుణిస్తాడమ్మా. ఇస్తాడు. ఆ ఫలితము పితృలోకంలో ఇచ్చి మీ వాళ్ళకి అందించమని పితృదేవతలకు అందిస్తుంది. పితృదేవతల ద్వారా మనకు మంచి జరగాలి. ఎన్నో కుటుంబాలలో కోట్లు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయంతో వడ్డీ వస్తుందనో ఇంతకి రెట్టింపు అవుతుందనో పెడతారు, నష్టపోతారు. అలాగే ఒక కుటుంబంలో దంపతులతో పాటు వివాహమైన వాళ్ళు ఒక 10 కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలు పైకి ఎదుగుతాయి, కొన్ని కుటుంబాలు అంతంత మాత్రమే ఉంటాయి. అటువంటి అంతంత మాత్రం ఉన్న కుటుంబాలలో ఈ ప్రేత దోషం ఉంటుంది. అంతేకాకుండా మేము తిరగని గుట్టంటూ లేదు, గుడి అంటూ లేదు, అసలు మొక్కని దైవం అంటూ లేదని చెప్పి వాపోతుంటారు. ఏ దేవుడు కరుణించట్లేదు అన్నా, అంటే దేవత ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు అని అంటే అది ఈ ప్రేత దోషం వల్లనే. కాబట్టి ఈ 5 రకాల శాపాల పరిహారమే ఈ ప్రేత దోషం. దీని నుంచి అందరూ విముక్తి అయితేనే సమస్యలకి పరిష్కారం. ఇది చేసుకున్న వాళ్ళ కుటుంబాల్లో పెళ్లిళ్ళైన వాళ్ళు ఉన్నారు, సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం లభించిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులు ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ కాకుండా పెండింగ్లో ఉన్నవి కాస్త కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు అయిపోయి ఆ విధంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి ప్రేక్షకులు ఈ ప్రేత దోషము తొలగించుకొని చక్కగా మీరు పరిహారాన్ని పాటించుకొని ఆ ఫలితాన్ని మీరు అనుభవించవచ్చు, ఆనందంగా జీవిస్తారు. అందరూ చెప్పే మాట ఏంటంటే ఒక పెద్ద భారం మా ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి. అదే కావాలి కదా గురువు. అప్పుడే అది పిమ్మట హ్యాపీగా ఉండగలుగుతారు. ఏ పరంగా అసలు డయాగ్నోస్ కాని రోగాలు కూడా ఈ ప్రేత దోషం తొలగించుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే పలానా రోగం అని తెలుస్తుంది. అంతవరకు తెలియదు. దీనికోసం వేల లక్షలు ఖర్చు పెడతాం. అందుకని పెద్ద ఖర్చేం కాదమ్మా. ఖర్చు పెట్టి ఎన్నో ఖర్చు పెడుతుంటాం. ఇదొక్క పరిహారం చేసి చూడండి, ఖచ్చితంగా పరిహారం మీకు లభిస్తుందని చెప్పవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఈ డిజిటల్ మీడియాలో వచ్చేటువంటి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ దోషం ఆ దోషం అని చెప్పి అక్కడ ఇక్కడ ఈ క్షేత్రం ఆ క్షేత్రం అని చెప్పి ఊదర కొడుతుంటారు. ముక్కు మొహం తెలవని వాళ్ళని నమ్మకండి. రెండవది, నక్షత్రాల్లో పుడితే దోషము, ఈ వీడియో చూస్తేనే మీకు దోషం అని చెప్పేటువంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. అది కేవలం ధన సంపాదన మార్గమే తప్ప అది మీరు తెలుసుకున్న తర్వాత అయ్యో అనవసరంగా మనం చేయించుకున్నామని వాపోతారు, ఫలితం రాదు. కాబట్టి చక్కగా మనం ఎక్కడ శాస్త్రీయంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని నిర్ణయించుకొని తగు నిర్ణయం తీసుకోండి అని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, విలువైన సమాచారం. నమస్కారం గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.